హలో హాయ్ ఫ్రెండ్స్, థంబ్నెయిల్ చూసే ఉంటారు కదా. మేము గోశాలకు వచ్చామండి. మేము నార్మల్గా సాటర్డే వస్తూ ఉంటామన్నమాట. ఎవ్రీ సాటర్డే వీలు అవ్వకపోయినా అప్పుడప్పుడైతే వస్తూ ఉంటామన్నమాట గోశాలకి. అండ్ ఇక్కడికి వచ్చాకే తెలిసింది మాకు ఈరోజు స్పెషల్ అకేషన్ అనేసి. శనిదేవుడు సంబంధించింది ఏదో స్పెషల్ అకేషన్ అంట. నార్మల్గా మేము ఎప్పుడు వచ్చినా గోశాలలో ఎవ్వరు కనిపించరనమాట. ఓన్లీ వర్కర్స్ మాత్రమే ఉంటారు. ఈరోజు అయితే చాలామంది వచ్చారనమాట ఈ ఆవులకి ఫీడ్ చేయడానికి. మేము నార్మల్గా ప్రతిసారి గోధుమలు, ఇవి బాలామృతం, గడ్డి అవి ఇవి పెడుతూ ఉంటామన్నమాట. సో ఈరోజు కూడా అలాగే వచ్చామన్నమాట. మేము అనుకోకుండా వచ్చాము. యాక్చువల్లీ మేము నెక్స్ట్ సాటర్డే అనుకున్నాము. మా ఆయనని తీసుకెళ్ళమంటే అసలు తీసుకెళ్ళను అనేసి అన్నారు. పొద్దున్నుంచి రిక్వెస్ట్ చేస్తే ఈవినింగ్కి ఓకే అన్నారు. సో ఈవినింగ్ వెళ్ళానన్నమాట. ఆయన ఒకటి అడుగుతానండి, ఈ మగవాళ్ళకి తీసుకెళ్ళమంటే ఏమవుతుందండి, తీసుకెళ్ళరు, మేమేమన్నా మీ ఆస్తిపాస్తులు అడుగుతామా ఏంటి? అలా ఒక్కసారి అడిగినప్పుడల్లా బయటికి తీసుకెళ్తే చాలు, మేము ప్రపంచాన్ని చూసినంత హ్యాపీగా ఫీల్ అవుతాము. సో ఇది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. అండ్ వస్తూ పోతూ ఉంటాం కాబట్టి అప్పుడప్పుడు మేము ఆవు పంచకం తీసుకెళ్తాము. అండ్ కొంచెం ఆవు పేడ కూడా తీసుకెళ్తాం అన్నమాట. ఆవు పేడ ఎందుకు అంటే మేము ఇంట్లో సాంబ్రాణి ప్రిపేర్ చేసుకుంటామండి. ఆ ఇంట్లో చేసుకోవడం వల్ల చాలా గుడ్ వైబ్స్ అనేది వస్తుంది అనమాట. సో అలా దానికోసం అనేసి మేము ఆవు పేడ తీసుకెళ్తాము. అండ్ ఇక్కడ చూడండి, చిన్నోడు వచ్చేసి ఆ ఆవులకు తినిపియరా అంటే చాలా భయపడుతున్నాడు. ఎలాగో అలాగా ఒక చిన్న గడ్డి తినిపించాడు అనమాట. నార్మల్గా అయితే వాడికి ఫస్ట్ నుంచి అలవాటు ఉంది ఫీడ్ చేయడం. కాకపోతే ఒకసారి ఆవు వాడి వేలిని కొరికేసింది అనమాట. సో అప్పటి నుంచి చాలా భయపడతాడు. సో సర్లే వాడికి భయం అనేసి వదిలేసామన్నమాట. తర్వాత మేము ఇక్కడ చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం ఈ ఆవులకి ఫీడ్ చేయించుకుంటా. మా చిన్నోడైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడనమాట. సో మీరు కూడా మీ పిల్లలతో పాటు మీ ఫ్యామిలీ ఒకసారి గోశాలకు వెళ్ళి అలాగా వెకేషన్ లాగా వెళ్ళి చూసి వాటికి ఫీడ్ చేసి రండి. మీకు చాలా పుణ్యం అనేది వస్తుంది అనమాట. అండ్ మీకు కూడా చాలా హ్యాపీనెస్ ఇస్తుంది అనమాట వాటిని ఫీడ్ చేస్తే. ఆవుకి సేవ చేస్తే చాలా మంచిదండి. ఆవుకనే కాదు, జంతువులలో ఏ జంతువు కన్నా హెల్ప్ చేసినా, సేవ చేసినా చాలా పుణ్యం అనేది వస్తుంది అనమాట. ఈరోజు ఇలా గోసేవ చేసుకున్నామండి.